ఆడాలో మజాగా షోకి వెళ్ళాలి. నేను కూడా అక్కడికి వెళ్ళాలండి, కానీ ఒక్కరికి లిఫ్ట్ ఇస్తే మిగతా ముగ్గురు ఫీల్ అవుతారు కదా. అండ్ మీరు ఒక్కరు ఎక్కారంటే నేను కూడా దిగాల్సి వస్తుంది. మీరు వచ్చేయండి, నేను మాత్రం వెళ్ళిపోతాను. హైదరాబాద్ నుంచి వరంగల్. ఓ రత్తాలు రత్తాలు ఓ సోసి రత్తాలు, నిన్ను చూస్తే నిలబడనంటాయి నా చొక్కా బొత్తాలు. రత్తాలు రత్తాలు ఓ సోసి రత్తాలు, నిన్ను చూస్తే ఎక్కేస్తుందే మనసే రైలు పట్టాలు. సూపర్. హాయ్, హలో, గుడ్ ఈవినింగ్ అండ్ వెల్కమ్ టు ఆడాలా మజాకా. వరంగల్ లో ఆడాలా మజాకా. నేను రెడీ, మా ఆడియన్స్ కూడా రెడీ. ఇంకా వాళ్ళని నిలిచేద్దాం గట్టిగా చెప్పడం. లెట్స్ వెల్కమ్ సూపర్. నలుగురు వచ్చేసారు, మా పార్టిసిపెంట్స్ వచ్చేసారు. ఆహా, బాగున్నారా? బాగున్నా. ఏం పేరు? వరలక్ష్మి. ఏం చేస్తుంటారు వరలక్ష్మి గారు? జనరల్ గా నవ్వించడం కాకుండా హెల్పింగ్ చేస్తుంటా అందరికి. ఈవిడెవరు? మా కోడలండి. హాయ్, నైస్ మీటింగ్. హాయ్ అండి. బాగున్నారండి? బాగున్నాను. నాకేమవుతుంది ఈవిడ ఇప్పుడు? నాకు అత్త అయినప్పుడు మీకేమైతుంది? పిన్ అవుతుందా? పిన్ని. నిజంగా ఇంత అందంగా ఉన్నారంటే మీరు నా ఫుల్ సపోర్ట్ ఈ టీమ్ కేనండి. నా కళ్ళతో ఒక్కసారి వీడిని చూడండి. మీకోసమే పుట్టింది. ఓకే, ఏం పేరండి? కళ్యాణి. మీకేమంటే బాగా ఇష్టం? డాన్స్, సింగింగ్. ఓకే, మా ఫ్యామిలీ ఇక్కడ. మీరక్క, మీ పేరేదో ఉంది అక్క అప్పుడు చిన్నప్పుడు? సౌమ్యశ్రీ అని పెట్టి. ఆవిడెవరక్క? మా పిన్ని. అరే మన పిన్ని. మన పిన్ని. హాయ్ పిన్ని. బాగున్నా పిన్ని? చిన్నప్పుడు గింతుండే పిన్ని నువ్వు. చిన్నప్పుడు ఎవరైనా అలానే అంటారు. స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ పరిచయాలతోని, డైలాగ్ గానీ జోక్ గానీ ఆట పాట మీ ఇష్టం. ఓకేనా? ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం మా పిన్నితోని. నా పేరు నాగరాణి. నాగరాణి గారు ఇప్పుడు ఏం చేస్తున్నారు? పాట పాడతాను. పాటనా? రెడీ, పాడండి. ఆవకాయ మన అందరిది, గోంగూర పచ్చడి మనదేరా, ఎందుకు పిజ్జాలెందుకు బర్గర్లెందుకు పాస్తాలు ఇంకెందుకురా, ఆవకాయ మన అందరిది, గోంగూర పచ్చడి మనదేరా. ఆపవా? అక్క నువ్వేం చేస్తున్నావు? మర్చిపోతే డైలాగ్ యాక్షన్. భయపడకు మరి. రవి, ఆడాలో మజాక షోకి వచ్చాను, నిల్చొని కామ్గా క్లాప్స్ కొట్టేసి వెళ్ళిపోతాను అనుకుంటున్నావా? జోక్, డాన్స్, పాట ఏదైనా ఒకటి వాటి గిఫ్ట్ తీసుకునే పోతా. దీనికి నేను భయపడతా. సూపర్. ఇప్పుడు మా కళ్యాణి చెప్తా చూడు, దద్దరిల్లిపోతుంది. ఆడాల మజాకాలో ఫస్ట్ టైం సెన్సేషన్ అవ్వబోతుంది. ఇప్పుడు సాంగ్ వాడుతుంది పిన్ని. సాంగ్ ఆడేది ఇట్లనా నేర్చుకుంటా పిన్ని. కళ్యాణి పాట. నువ్వు చూసేటి చూపులన్నీ నా వైపే పడిపోయానే చాలా సార్లు నీ వల్లే, నువ్వు చూసేటి చూపులన్నీ నా వైపే పడిపోయానే చాలా సార్లు నీ వల్లే, ఓ రవి నీ వల్లే నన్ను నేనే వదిలేసి నీలోనే కలిసాగా ఈవేళ. పిన్ని ఏం చేస్తున్నా? డైలాగ్. నువ్వు డైలాగ్ చెప్పాలి. రెడీ, యాక్షన్. కొందరు కొడితే ఎక్స్రేలో కనపడతారు, ఇంకొందరు కొడితే స్కానింగ్ లో కనపడతారు, నేను కొడితే స్క్రీనింగ్ లో మొత్తం అందరికి కనపడుతుంది. పరిచయాలు అయిపోయాయి. ఇప్పుడు మన ఫస్ట్ రౌండ్ లోకి వెళ్ళిపోదాం. ఆ ఫస్ట్ రౌండ్ పేరే ఎవరి గోల వారిదే. ఆల్రైట్, సో ఫస్ట్ రౌండ్ లో మిమ్మల్ని కొన్ని క్వశ్చన్స్ అడుగుతారు. ఎవరైతే ఫాస్ట్ గా క్రేజీగా చెప్తారో వాళ్ళకి గిఫ్ట్ ఇచ్చేస్తాను. ఓకేనా? సో ఫస్ట్ క్వశ్చన్ టీమ్ ఏ అండ్ టీమ్ బి.
టీమ్ ఏకి ఫస్ట్ క్వశ్చన్. జామ చెట్టుని గులాబీ మొక్కని పక్కన పెడితే ఏమైతుంది? గులాబ్ జామ్. అరే 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 వెరీ గుడ్. ఇంత ఫాస్ట్ ఉంటే సరిపోద్ది మీకు. భూమి మీద జిరాఫీ కంటే పొడవైనది ఏంటి? క్యామెల్ కంటే పొడవు ఉంటది. ఆకాశం పొడవు ఉంటదా? ఎప్పుడన్నా గమనించారా మీరు ఎండలో పోతే జిరాఫీ కంటే పొడవైనది జిరాఫీ నీడ. అది నేను చెప్పినప్పుడు అంట. రెడీ. మీకు ఇప్పుడు బల్బు వెలగంగానే, సాయంత్రం పూట బల్బు వెలగంగానే చాలా మంది ఏం చేస్తారు? లెఫ్ట్ హ్యాండ్ ని ముద్దు పెట్టుకుంటారు. ఎందుకు? క్రేజీగా ఆలోచించండి. యాక్చువల్ గా మార్నింగ్ అయితేనేమో శ్లోకం ఉంటుంది. మా కళ్ళు బేబీ చెప్తుంది. కళ్ళు బేబీ బల్బ్ ఎగిరిపోద్ది. నానా దగ్గరకు వచ్చిన నాన్న కమాన్. కళ్ళు బల్బు వెలగంగానే మనం చేతి కింద ముద్దు పెట్టుకుంటాం. కాలుతుంది బల్బు వేడి ఉంటది కాలుతుంది అని. కాలుతుంటే దీనికి పెట్టుకుంటావా? మనం ఎందుకు సైకిల్ చేశాను? నేనేదో ఫ్లయింగ్ కిస్లు ఇచ్చుకుంటున్నా. బల్బు వెలగంగానే మనం చేతి కింద ముద్దు పెట్టుకుంటాం. కాలిపోతుందని. వెళ్తురు ఈ మొక్క నాన్సెన్స్. ఎందుకంటే బల్బుని ముద్దు పెట్టుకోలేం కాబట్టి. సెకండ్ క్వశ్చన్ మీకు. తాళం చెవి తాళంకి ఏమని చెప్పింది? ఓపెన్ చేయమని అంటుంది. దాంట్లో బంగారం ఉన్నది, తీయి అని చెప్తుంది. తీయమంటుందా? గుచ్చమంటుందా? జాగ్రత్త అంటుందా? అందులో తీయమంటుందా? పొట్టలో నుంచి తాళం గుచ్చమంటుందా? ఇదేం పరీక్షరా నాకు? అర్థమైందా మీకు? తాళం పొట్టలో పెట్టమని లేదు, తాళం రంధ్రంలో పెట్టమంటుంది. పొట్టలో గుచ్చితే గానీ నోరు తెరవవా అని అంటదంట. నేను అదే చెప్తాను. పొట్టలో నుంచి అన్ని నేను కూడా అదే చెప్పాను కదా అంటే. ఓకే, నో ప్రాబ్లం. శ్రీమంతుడు సినిమాలో మహేష్ బాబు చెప్పిన ఒక సూపర్ హిట్ డైలాగ్ చెప్పాలి 5 seconds లో. ఊరు మనకి చాలా ఇచ్చింది, ఊరికి తిరిగి ఇచ్చేయాలి, లేకపోతే లావ్ అయిపోతాం. క్యా బాత్ హై. ఇంకో ఫేమస్ డైలాగ్ శ్రీమంతుడిలో ఏం చెప్పారు? ఒక ఊరిని దత్త తీసుకొని నన్ను కలిపి, అవును కలిపి పప్పుచారు కలుపుకొని ఊర్ని దత్త తీసుకోవడం అంటే గోడ్లకి రంగులు వేసి రోడ్లు వేసుకొని వెళ్ళిపోవడం అనుకున్నారా? నిన్ను 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 వీడిని కూడా అందరిని దత్త తీసుకుంటా. అది డైలాగ్. ఈ డైలాగ్ చాలా సింపుల్ కళ్ళు, ఇది నువ్వు చెప్పాల్సిందే. ఓకేనా? ఓకే. ముఖం చూస్తే డాష్, నడుము చూస్తే డాష్. ఆ డాష్ లో ఏంటి చెప్పండి? నడుము. ముఖం చూస్తే ఇప్పుడు నీ నడమే కాదు మొత్తం బాడీ. కొన్ని పదాలు అడుగుతాను, దానికి మీకు పట్టుమని మైండ్ లో ఏమొస్తుందో చెప్పండి. ఆంబోతు. కుంభకర్ణుడు. ఆంబోతు అంటే కుంభకర్ణుడా? అలా గుర్తుకొచ్చింది. గుర్తుకొచ్చింది. పంది. పంది. నువ్వే నువ్వే. ఎంత మాట అన్నది నిన్ను. అయినా నా పిల్ల నన్ను అనకపోతే నిన్నంటారా? పోయి బంగారం కరెక్టే అన్న. గేదె. గేదె రోజు పాలి. లాస్ట్ ఇద్దరికి లాస్ట్ జూలో ఏమేమి ఉంటాయి? జెడ్ ఓ ఓ. సూపర్. ఏమన్నారా ఈ టీం మాత్రం? లాస్ట్ నానా పనులు నిలబెట్టాలి. ఒక చొక్క ఎండలో ఉతికిన తర్వాత ఆరడానికి 5 నిమిషాలు పడుతుంది. 13 చొక్కలు ఆరడానికి ఎంత టైం పడుతుంది? 5 minutes. సూపర్. ఫస్ట్ రౌండ్ అయిపోయింది. ఇప్పుడు ఫస్ట్ రౌండ్ లో ఈ టీం గెలిచిందా ఈ టీం గెలిచిందా అని చాలా మందికి డౌట్ వచ్చింది. ఇంకా నా కళ్ళు ఈ టీంలో నాక మీకు ఎట్లెత్త గిఫ్ట్ నేను. కంగ్రాచులేషన్. So Electron Home Appliances for 2 fry pans goes to yes my darling. Congratulations. మనం వాళ్ళకి ఇద్దామని ఇచ్చినా మరి పెద్ద ఆన్సర్లు చెప్పినా అమ్మా. మీకే తీసుకోండి. ఫస్ట్ రౌండ్ అయిపోయింది. సెకండ్ రౌండ్ మా ఆడియన్స్ తో ఆడే రౌండ్. లెట్స్ స్టార్ట్. కలర్ఫుల్
చిలక. సూపర్. సో కలర్ఫుల్ చిలకలో నలుగురిని సెలెక్ట్ చేశాను నేను. వెరీ గుడ్. పేర్లు తెలుసుకుందాం. వాట్స్ నేమ్ అండి? సంధ్య. సంధ్య గారు. శ్రావణి. శ్రావణి గారు. చేతన. చేతన గారు. కావ్య. కావ్య గారు. రైట్. సో ఫస్ట్ టాస్క్ చేసే ముందు అందమైన వాక్, ర్యాంప్ వాక్ అలా చేసుకుని అలా వచ్చేయండి. దాని తర్వాత మనం టాస్క్ మాట్లాడుకుందాం. ఓకే, రెడీ, మ్యూజిక్. మళ్ళా ఒంటరిదాన్ని చేసినావు కదా, ఆవిడ వచ్చి చూసుకుంటే పక్కన వెళ్ళిపోయింది. రైట్. సో వీళ్ళిద్దరు ఇలా ఉంటే ఇప్పుడు మా షోలో హాట్ బ్యూటిఫుల్ గర్ల్స్, లేడీ కూడా. ఆల్ ది బెస్ట్. మ్యూజిక్. ఇప్పుడు అసలైన టాస్క్. జనరల్ గా దేవుడు మనల్ని భూమి మీద పంపించినప్పుడు ఒక్కొక్క టాలెంట్ మన నొత్తుని మీద రాసి పంపించాడు కదా. ఇప్పుడు మీ సొంత టాలెంట్ చూపించుకునే అవకాశం వచ్చింది. ఏమైనా చేయండి, ఎంటర్టైన్ చేయాలా. ఎక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం? మీ దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం. రెడీ. మీ స్పెషల్ టాలెంట్ ఏంటి? పోయం చెప్తాను. పద్యాలు. రెడీ, చెప్పండి. అటచని కాంచె భూమి సురుడంబర చుంబి శిరసర్జరీ ముహుర్ముహుర్లటత భంగ తరంగ మృదంగ నిస్వన స్ఫుట నటనానుకూల పరిపుల్ల కలాప కలాపి జాలమున్ కటక శరత్కరేణు కరకంపిత సాలము శీత శైలమున్. మీనింగ్ ఏంటి? తాత్పర్యం ఏంటి? ఆకాశం భూమి చెప్పలేనంత దూరంలో ఉన్నా మనుషులు మాత్రం అంత దగ్గరలో ఉండాలి. ఓకే. ఇవి ఈ భూమి ఆకాశం ఎంత దూరం ఉన్నా మనుషులు మాత్రం దగ్గర, మంచి ప్రేమానుబంధాలతో దగ్గరగా ఉండాలి అని. నిజంగా తెలుగుని కూడా మనం కూనీ చేస్తున్నాం. చాలా మంది యాంకర్లు, ఎవడో ఎందుకు నేనే తెలుగుని కూడా కూనీ చేస్తుంటే అప్పుడప్పుడు. బట్ ఇలాంటి టైంలో ఇలా కవితలు చెప్పడం సూపర్ అండి. వెరీ గుడ్, వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ. మీరండి, మీరే భాషలో చెప్తారు కవిత? సంస్కృతంలో. చెప్పండి. పృథ్విద్దుర వికృతుండరా మార్తార్తార్తాన్ విజ్జయుండరా రవిరాటకన్ గనుండరా నేరావన బ్రహ్మ రాజునురా. నేను ఎందుకు వచ్చా మధ్యలో? రవి సూర్యుడు. సూర్యుడు గురించి చెప్పాడా? రవి అలానే వస్తది పేరు. సూపర్. అర్థం కానప్పుడు సూపర్ అని గట్టిగా నాలన్నట్టు. ఏదైనా మంచి డైలాగ్ కొట్టండి పౌరుషంతో. ఫ్యాషన్ డైలాగ్. కత్తులతో కాదు రాకంటే చూపుతో చంపేతా. ప్లేస్ నువ్వు చెప్పినా సరే, నేను చెప్పినా సరే, టైం ఎక్కడైనా ఎప్పుడైనా ఎక్కడైనా ఏమైనా కత్తులతో కాదురా కంటి చూపుతో చంపేస్తా. పౌరుషం ఏది? పౌరుషం, పౌరుషం. యూ హావ్ పౌరుషం. షో పౌరుషం ఇన్ యువర్ ఐస్. ప్లేస్ నువ్వు చెప్పినా సరే, నేను చెప్పినా సరే, కత్తులతో కాదురా కంటి చూపుతో చంపేస్తా. సూపర్. మా అక్కతో చెప్పింది ఇప్పుడు డైలాగ్. అక్క ఇదే డైలాగ్ పౌరుషంతో. రెడీ, తొడగొట్టాలి. లాస్ట్ యాక్షన్. ప్లేస్ నువ్వు చెప్పినా సరే, నన్ను చెప్పమన్నా సరే, టైం నువ్వు చెప్పినా సరే, నన్ను చెప్పమన్నా సరే, ఎక్కడైనా ఎప్పుడైనా కత్తులతో కాదురా కంటి చూపుతో చంపేస్తా. సూపర్. అక్క, యువర్ స్పెషల్ టాలెంట్. నేను ఒక జోక్ చెప్తాను. జోక్ చెప్తారా? అందరు నవ్వుతారా? ఇంకో పని చేయండి. జోక్ అయిపోయిన తర్వాత అనండి, నవ్వుతాం అందరం. రెడీ, యాక్షన్. ఓకే. పిజ్జా ఫస్ట్ ఆర్డర్ చేస్తున్నా. హలో, ఒక పిజ్జా, డబుల్ చీజ్ పిజ్జా అండి. ఓకే మేడం. మేడం పిజ్జా అండి. మేడం 8 పీసెస్ ఏమంటారా, 4 పీసెస్ ఏమంటారా? 8 వద్దులే, 4 చాలు, లావ్ అయిపోతానేమో. అయిపోయిందా డైలాగ్? చెప్పి ఇప్పుడు. టైం నువ్వు చెప్పినా సరే, నేను చెప్పినా సరే, ప్లేస్ నువ్వు చెప్పినా సరే, నేను చెప్పినా సరే, కంటి చూపుతో చంపేస్తా. మధ్యలో మొత్తం తిన్నావా? మా పెద్దమ్మ చెప్తాది ఇప్పుడు. పెద్దమ్మ స్పెషల్ టాలెంట్. చెల్లెమ్మా జోక్ చెప్తాను. మీరు కూడా జోక్ చెప్తారా? చెప్పండి. ఏమండి, ఈ రోజు మన ఇంటికి పసుపొట్లకు అందరు వస్తున్నారు. పసుపు కుంకుమాలతో పాటు వాళ్ళకి ఏదైనా వెరైటీగా ఇద్దాం అనుకుంటున్నానండి. అలాగే అయితే ఓకే, నా ఫోన్ నెంబర్ కూడా అందరికి దాంతో పాటు ఇచ్చేసేరా.
మీ ఆయన మంచి క్రికెట్ ప్లేయర్ లా ఉన్నాడే. రెడీ, ఆ డైలాగ్ మా కోసం. టైం నువ్వు చెప్పినా సరే, నన్ను చెప్పమన్నా సరే. ఓకే. ప్లేస్ నువ్వు చెప్పినా సరే, నేను చెప్పినా సరే. ఓకే. ఎక్కడైనా కత్తులతో చంపేస్తా. ఎక్కడైనా చంపేస్తావా? అందరూ బాగా ట్రై చేశారు, కానీ ఒక్కరు మాత్రం బీభత్సంగా చెప్పి గిఫ్ట్ గెలుచుకున్నారు. ఈవిడ జోక్ అనుకున్నది కదా. ఎలక్ట్రాన్ హోమ్ అప్లయన్సెస్ వారి ఫ్రై పాన్ గిఫ్ట్ గోస్ టు కంగ్రాచులేషన్. ఫైనల్ రౌండ్. గేమ్ చాలా ఇంట్రెస్టింగ్. ఫస్ట్ రౌండ్ లో మీరు గెలిచారు. కలు బేబీ, ఈ రౌండ్ మీరు గెలవాలి. ఓకేనా? దూరంగా చూస్తున్నారు కదా, షెట్లు ఉన్నాయి, 4 షెట్లు ఉన్నాయి. ఇక్కడ నా వెనకాల బెలూన్స్ ఉన్నాయి. ఇద్దరున్నారు కాబట్టి ఒక్కొక్కరు ముందుకెళ్తారు. ఈ బెలూన్ ని ట్యాప్ చేసుకుంటూ కింద పడకుండా మీరు షర్ట్స్ దగ్గరికి వెళ్ళి ఇది కొడుతూనే సైమల్టేనియస్ గా ఒక షర్ట్ హ్యాంగర్ నుంచి తీసి ఆ షర్ట్ వేసుకొని మినిమం 3 బట్టలు పెట్టుకోవాలి. ఇది కింద పడకుండా, ఇది కింద పడ్డది అనుకో మీరు అవుట్. సో ఫస్ట్ మీతో స్టార్ట్ చేద్దాం, వాళ్ళకి తెలుస్తుంది గేమ్ ఎట్లా ఆడాలో. 3, 2, 1 go. Yo guys, this is not a boss song. This is the boss song. ఎర్ర చొక్కానే నీకోసం వేసాను, సర్రమంటూ ఫారిన్స్ అంటే కొట్టాను, గళ్ళ లుంగిని ట్రెండీగా కట్టాను, కళ్ళ చూడటి నీకోసం వచ్చాను, అమ్మడు లెట్స్ డు కుమ్ముడు. చూద్దాం, వీళ్ళొక్కడికంటే 1.5 వేశారు. నువ్వే 2 షర్ట్లు వేసుకొని గెలిపించాలి. మా పిన్నికి నాకు డౌటే. రెడీ, యువర్ టైం స్టార్ట్స్ నౌ. Yo guys, this is not a boss song. This is the boss song. ఎర్ర చొక్కానే నీకోసం వేసాను, సర్రమంటూ ఫారిన్స్ అంటే కొట్టాను, గళ్ళ లుంగిని ట్రెండీగా కట్టాను, కళ్ళ చూడటి నీకోసం వచ్చాను, అమ్మడు లెట్స్ డు కుమ్ముడు. ఈ మాట ఏంది, ఏమి ఇష్టం అయిపోయింది. సో మొత్తానికి అటు ఇటు చేసి గెలిచారు. కంగ్రాచులేషన్. నా కళ్ళు బంగారం అండ్ మా పిన్ని కంగ్రాచులేషన్స్. ఎలక్ట్రాన్ హోమ్ అప్లయన్సెస్ వారి 3 జార్ మిక్సర్ వరంగల్లో. వాట్ అన్ ఎపిసోడ్ మ్యాన్, క్రేజీ ఎపిసోడ్. ఫస్ట్ రౌండ్ లో మీరు, సెకండ్ రౌండ్ లో మీరు, థర్డ్ రౌండ్ లో నా బంగారం. సూపర్ గా ఆడి సూపర్ గా ఎంటర్టైన్మెంట్ అందించారు అందరికి. ఆడాల మజాక ఎవ్రీ డే ఈ టీవీలో 6 to 6:30. మళ్ళీ రేపు కొత్త ఊరిలో కొత్త ఆడియన్స్, కొత్త పార్టిసిపెంట్స్ తో కలుస్తాను. అంటే నేను టేక్ కేర్, బై, గుడ్ నైట్. సబ్బు రాసుకొచ్చినట్టు సెక్సీగా నన్ను చంపగే, సాక్సోఫోన్ వంపులన్నీ ముందరెట్టి మిక్సీలో నన్ను రుబ్బ. నా పేరు ఉదయశ్రీ, నా ఏజ్ 17. ఐఎమ్ ఏ ఫీమేల్. నాతో షో చేయడానికి ఈ మాత్రం సరిపోదా? నా బయట మొత్తం కావాలా? ఇంజెక్షన్ ఇవ్వాలి నీకు.